వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అద్భుతంగా ఒక జాతరలాగా జరిగింది. సో ఆ సందర్భంగా ఒకవైపు భూభారతి, మరొకవైపు వర్గీకరణ, ఈ రెండు కూడా అమల్లోకి వచ్చాయి. వాళ్ళ భూభారతి చట్టము అలాగే వర్గీకరణ చట్టము రెండు అమల్లోకి వచ్చాయి. ఈ రెండు కూడా ప్రజలకు అవసరమైనవి, ప్రజల కోసం నిజంగా ఒక మంచి నిర్ణయం చేసిందని మనం భావించాలి. సో వర్గీకరణ చట్టం ఇవాళ మీకు తెలుసు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం. దానికి సంబంధించి అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. అది రేపు నిన్నట్టుండి అమలులోకి వచ్చేసింది. అందుకు ఈ సందర్భంగా పూర్తి దళిత జాతికి మనం ఇవాళ అభినందన తెలియాలి, జైభీములు తెలియాలి. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు. ఇక రెండవ ముఖ్యమైన విషయానికి వస్తే భూభారతి. ఈ భూభారతి విషయానికి వస్తే ధరణి మొత్తం తప్పుల తడక ఉంది. దాని బంగాళాఖాతంలో వేసినాం. ఇలా అనేక తప్పులు, ప్రజల్ని పీడించిన ధరణి ఏదైతే ఉందో, ఇలా ప్రజల భూములను కొట్టేసిన ధరణి ఏదైతే ఉందో, పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల భూములను, అసైన్డ్ భూములను ఇవాళ కొట్టేసిన ధరణి ఏదైతే ఉందో, ఆ ధరణి ఇవాళ రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ధరణి ఇవాళ రద్దయిపోయింది. నిన్నట్టుండి భూభారతి వచ్చేసి దానికి కూడా ఇవాళ వెల్కమ్ చెప్తాం. బట్ ఓకే, భూభారతిని మనము 6 చట్టం ప్రకారంగా ఒక గజం భూమి కూడా మీరు ఇవాళ అవకతవకలు జరిగాయని చెప్పారు. దాన్ని సంతోషిస్తాం, దానికి వెల్కమ్ చెప్తాం. కానీ అసైన్ భూముల సంగతి ఏంది? మీరే మాట్లాడారు అసైన్ భూముల సంగతి. అసైన్ భూములు ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పారు, అసైన్ భూములను పరిరక్షిస్తాం. భూభారతి ఇవాళ ఈ అసైన్ భూములు 24,45,000 ఎకరాల భూములు, పేదలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, ఈ అసైన్ భూములకు సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా ఒక సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2022లోనే దాని పిఓటి చట్టాన్ని రద్దు చేసి 1977 పిఓటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారంగా భూ బదలాయింపు లేదు. ఈ భూమి యజమానులు ఎవరికి అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు కనీసం దాని డెవలప్మెంట్ కూడా చేసుకునే పరిస్థితి లేదు. ఏ టైంలోనైనా ప్రభుత్వం మళ్ళీ దాని ప్రభుత్వ అవసరాల కోసం గుంజుకునే పరిస్థితి. సో దానివల్ల ఇవాళ మీరు ఇచ్చిండ్రు, మరొకవైపు ఈ చేతులు ఇచ్చారు, ఈ చేతులు గుంజుకున్నారు. ఇక ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇలా కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా భూములన్నీ కూడా ముకీలాలో 600 ఎకరాలు, ఇట్లా 1000 ఎకరాలు, 100 ఎకరాలు గుంజుకున్నారు ఇవాళ. మరి వాళ్ళ దళితుల భూములు దొరికినాయా మీకు? ట్రైబల్స్ భూములు దొరికినాయా మీకు? ఇంకా వేరే భూములు లేవా డెవలప్ చేయడానికి? కాబట్టి మనము ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వాలకు పేద భూముల పట్ల చిత్తశుద్ధి లేదు. అది రాజశేఖర ప్రభుత్వాలను మొదలుకుంటే, బాబు ప్రభుత్వాలను మొదలుకుంటే, కిరణ్ కుమార్ మొదలుకుంటే, వాళ్ళ మొన్నటిదాకా కేసీఆర్ 10 ఏళ్ళను మొదలుకుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తే అసైన్ భూములను పరిరక్షిస్తాం, యజమాన్య హక్కులు కల్పిస్తాం, రెగ్యులరైజ్ చేస్తాము, ఆన్లైన్లో ఏవైతే రికార్డులకు ఎక్కని భూములని రికార్డులకు ఎక్కిస్తాం, మేము భూభారతి చేస్తామని చెప్పేశారు. నిన్నటువంటి భూభారతి తీర్చారు. సరే, ఇవన్నీ రైతుల కష్టాలు తీరుస్తున్నారు. మరి దళిత రైతులను, ట్రైబల్ రైట్స్ల కష్టాలు ఎవరు తీరుస్తారు? పేదల కష్టాలు ఎవరు తీరుస్తారు? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. వీళ్ళ సంగతి ఏంటి? ఇవాళ మిగతా అన్నింటి విషయాల్లో, అవకతవకల విషయంలో కమిషన్ వేశారు, జ్యుడిషియల్ కమిషన్ వేశారు. కానీ ఈ అసైన్ ల్యాండ్ విషయంలో జ్యుడిషియల్ కమిషన్ మీరు ఎందుకు వేయడం లేదు? అసైన్ ల్యాండ్ విషయంలో మీరు వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లో ఏ ప్రామిస్ అయితే చేశారో ఆ ప్రామిస్ ప్రకారంగా ఇన్ని లక్షల ఎకరాల భూమి, ఇప్పటికీ కూడా ఇంకా ఆన్లైన్లో ఎక్కని భూమి 5,34,000 ఎకరాలు ఉంది. ఇవాళ కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో, కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికీ ఈ పిఓటి చట్టాన్ని ఎత్తేసిండ్రు.
యాజమాన్య హక్కులు కల్పించారు. కానీ మరి తెలంగాణలో ఎందుకు కల్పించలేకపోయిండ్రు? గత ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా మేము యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి వారు 2022లోనే చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వారి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ పని చేయలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, 1.5 year అయిపోయింది, కానీ అసైన్ భూముల గురించి మాట్లాడడం లేదు. రైతు డిక్లరేషన్లో, వరంగల్ డిక్లరేషన్లో మాట్లాడిన మీరు, 1.5 year క్రితం రైతు డిక్లరేషన్లో మాట్లాడిన మీరు మరెందుకు మీరు దాన్ని ఆలస్యం చేస్తున్నారు? పేద ప్రజలంటే మీకు పట్టదా? పేద బతుకులంటే పట్టదా? లేకపోతే ఎవరైతే భూస్వాములు, ధనవంతులు ఈ పేదల భూములు ఆక్రమించడంలో చిట్టా అంతా బయటపడుతుందనా? కాబట్టి వెంటనే అసైన్డ్ భూములను, ఇలా పాపం చాలామంది ఇలా కోటీశ్వర్లు కావాల్సిన వాళ్ళంతా, దళితులంతా ఆ భూములను ఒకవైపు ప్రభుత్వం గుంజుకోవడం, ఒకవైపు మొత్తం దళారులంతా కూడా దాన్ని అన్యాక్రాంతంగా చేసుకోవడం, మరొక వైపు ఇవాళ ఉన్న కొన్ని భూములైనా అమ్ముకునే పరిస్థితి ఇవాళ లేకపోవడం, అది తెల్ల కాగితాల మీద భూబదలాయింపు జరిగింది, అది చెల్లదు, అది చెల్లని వాటిని మరి వాళ్ళకు నిజమైన ఓనర్లస్కే అనేక రకాల ప్రలోభాలకు గురి చేసేసి వాళ్ళ భూమిని పూర్తి స్థాయిలో కబ్జా చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి తిరిగి యజమానులకే ఆ హక్కు కల్పించేసి వాళ్ళు అమ్ముకునే విధంగా, డెవలప్మెంట్ చేసుకునే విధంగా, అలాగే వాళ్ళు దానివల్ల ఇళ్ళలు కట్టుకునే విధంగా, లేదంటే వాళ్ళ యొక్క పిల్లల చదువుల కోసం, పిల్లల భవిష్యత్తుల కోసం దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఇలా పూర్తి స్థాయి హక్కులు కల్పించాల్సిందిగా D6 అండ్ DJAC డిమాండ్ చేస్తూ ఉంది. దాంతో పూర్తిగా ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ వేయండి. అసైన్ భూముల విషయంలో ఎట్లయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలలో కమిషన్ వేశారో, ఈ విషయాన్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ వేసి ఈ పేదలకు వాళ్ళ బతుకులు మార్చే ఒక ఆధారము భూమి, ఆ భూమి ఆధారం లేకుండా చేయకుండా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని, భూభారతి నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకుని రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయంలో మీరు పూర్తి స్థాయిలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 10 ఉద్యమ ఛానల్ని ఇవాళ మీరు ఆర్థికంగా కూడా ఉద్యమానికి ఆదుకోండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.